సో ఈ రోజు మనం చూస్తున్న ఆపర్చునిటీ వచ్చేసి ఆప్టమ్ అనమాట. వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అన్న రోల్ అయితే రిలీజ్ చేశారు. లొకేషన్ మన తెలుగు వాళ్ళకి ఇబ్బంది లేని లొకేషన్ హైదరాబాద్, తెలంగాణ. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఫస్ట్ మనం దీనికి కావాల్సిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చూద్దాము. టెక్నికల్ వర్క్ ఏదైతే కావాలో యాక్చువల్లీ మనకు కావాల్సిన పోస్ట్ గ్రేస్ ఎస్క్యూఎల్ అండ్ MySQL కావాలి. జావా వల్ల అయితే ప్లస్ ఉంటుంది, పైథాన్ ఆల్సో నో ఇష్యూస్ అది. అండ్ రోల్స్ అన్నది ఉంటుంది. అండ్ రియాక్ట్ అండ్ సిఐడిఐ పైప్ లైన్స్ అన్నదాన్ని కూడా కొంచెం సిఐడి పైప్ లైన్స్ అన్నది కొంచెం గ్రిప్ ఉండాలి. సో నో ఇష్యూస్, అది కొంచెం గ్రిప్, దాని మీద కొంచెం అవగాహన ఉన్నా. అండ్ రిక్వైర్డ్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి బేసిక్, స్ట్రెచ్డ్ అండ్ స్టాండర్డ్ అప్రోచ్ టు వర్క్. అంటే వర్క్ మీద కొంచెం కాన్సన్ట్రేట్, కొంచెం బేసిక్ అవన్నీ తెలిసి ఉండాలి వాటి మీద. అండ్ బ్యాచెస్ వచ్చేసి 2024 ఫ్రెషర్స్ అండ్ హూ ఈస్ గోయింగ్ టు గెట్ పాస్డ్ అవుట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2025. అండ్ రిక్వైర్డ్ స్కిల్స్ వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ మీన్స్ డిగ్రీ అన్నా చేసి ఉండాలి, నార్మల్ BSc కంప్యూటర్ సై అన్నా చేసి ఉండాలి, అండ్ బీటెక్ అన్నా చేసి ఉండాలి. ఆర్ ఎల్స్ యూ హ్యావ్ ఎనీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంటర్న్షిప్స్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ దట్ వే, నో ఇష్యూస్ అబౌట్ ఇట్. ఫుల్ స్టాక్ లో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నదే. జావా అయితే ఫుల్ స్టాక్ జావా అయితే ఇంకొంచెం బెస్ట్ ఉంటుంది, బట్ పైథాన్ ఆల్సో బి యాక్సెప్టెడ్ హియర్. అండ్ PostgreSQL ఆర్ MySQL, జావా ఆర్ పైథాన్, డొరెల్ అండ్ రియాక్ట్ అండ్ స్ప్రింగ్ బూట్. జావా ఫుల్ స్టాక్ అని అనుకున్నాం కాబట్టి స్ప్రింగ్ బూట్ ఉంది, రియాక్ట్. ఇఫ్ ఎల్స్ AIML కూడా వచ్చుంటే ఇంకా గ్రేట్ ఉంటుంది. ఇక 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు ఆల్రెడీ అందులో వర్క్ చేస్తా ఆర్ ఇంటర్న్షిప్ అయినా చేస్తుంటే ఆప్టంలో, సో ఆ 2 ఆప్షన్స్ లో ఇంటర్నల్ ఎంప్లాయ్ అన్నదన్నా తీసుకోండి, లేకపోతే ఏది తీసుకున్నా ఒకటే. కానీ ఎక్స్టర్నల్ అయితే బయట స్టూడెంట్ కింద అప్లై చేస్తున్నట్టు, ఇంటర్నల్ ఎంప్లాయ్ అయితే ఇంటర్న్స్ వాళ్ళు అప్లై చేస్తున్నట్టు. సో లెట్స్ గో ఫర్ ఎక్స్టర్నల్. అక్కడ ఎక్స్టర్నల్ కొట్టిన వెంటనే మనకి ఎట్లా వస్తుంది, రిటర్నింగ్ యూజరా లేకపోతే కొత్త యూజరా అని చెప్పి. కొత్త యూజర్ అయితే కొత్త యూజర్ కింద లాగిన్ అవ్వండి, రిటర్న్ యూజర్ అయితే రిటర్న్ కింద లాగిన్ అవ్వండి. ఐఎమ్ గోయింగ్ విత్ న్యూ వన్. మెయిల్ ఐడి అదంతా లాగిన్ అయినాక మీకు ఇక్కడ ఆప్షన్స్ చూపిస్తుంది అనమాట, లైక్ ఫిల్ ద గివెన్ డీటెయిల్స్ అని చెప్పి. అండ్ ఫస్ట్ ప్రొఫైల్ అప్లోడ్ చేయాలి. దేని ద్వారా అప్లోడ్ చేస్తారా అన్నది మీ ఇష్టం. ఇండీడ్ ద్వారా అప్లోడ్ చేస్తారా ఆర్ ఎల్స్ రెజ్యూమ్ అన్నది అప్లోడ్ చేస్తారా అని చెప్పి. నేను ఏది ప్రిఫర్ చేస్తాను అంటే రెజ్యూమ్ అన్నది ప్రిఫర్ చేస్తా. సో డోంట్ యూజ్ ఇండీడ్ ఆర్ సమ్ అదర్ ప్లాట్ఫామ్స్ విచ్ వుడ్ బి నాట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆఫ్ యువర్ డీటెయిల్స్. ఓకే, సో ఇక్కడ మన రెజ్యూమ్ సెలెక్ట్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ. అక్కడ సేవ్ అండ్ కంటిన్యూ చేసినాక ఇక్కడ మీకు అసలు ఇంకా ఏమేమి అప్లోడ్ ఫైల్స్ ఏమన్నా అప్లోడ్ చేయాలనుకుంటున్నారు, లైక్ కవర్ లెటర్, రిఫరెన్సెస్, సర్టిఫికేట్స్, ట్రాన్స్క్రిప్ట్స్ అట్లాంటివి ఏమన్నా అప్లోడ్ చేయాలనుకుంటున్నారా అని చెప్పి అడుగుతారు. ఇఫ్ మీరు ఏమన్నా అప్లోడ్ చేస్తే ఇక్కడ కింద చూపిస్తుంది. ఇట్స్ నాట్ ఏ మ్యాండేటరీ. ఇఫ్ యూ వాంట్ టు పాస్ దిస్ అవుట్ అండ్ సేవ్ అండ్ కంటిన్యూ, దెన్ ఇట్ విల్ టేక్స్ యూ టు అబౌట్ యూ. మన పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలన్నమాట. లెట్స్ గో వన్ బై వన్. ఫస్ట్ మీ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అవన్నీ పెట్టండి. కంట్రీ కోడ్, ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి, జెండర్ అండ్ ఇండియన్ ఆర్మీ ఫోర్స్ నో. అండ్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ వచ్చేసి కంట్రీ పెట్టండి. అండ్ స్ట్రీట్, మీ అడ్రస్ మొత్తం అంతా ఫిల్ చేయండి ఇక్కడ. అండ్ జనరల్ ప్రొఫైల్ క్వశ్చన్స్ అంటే ఆర్ యూ ప్రెసెంట్లీ ఆర్ ప్రీవియస్లీ ఎంప్లాయిడ్ బై గవర్నమెంట్, అంటే ఏమైనా గవర్నమెంట్కి ఏమైనా వర్క్ చేశారా అని చెప్పి. నో. ప్లీజ్ డిస్క్రైబ్ ద నేచర్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఇఫ్ యూ నాట్ షూర్ అని చెప్పి. ఒకవేళ ఏమి చేయకపోతే నాట్ అప్లికబుల్ అని పెట్టండి, NA. అండ్ ఆర్ క్లోజ్లీ మెంబర్ ప్రెసెంట్లీ, ప్రీవియస్లీ ఆర్ ఇన్ డెలాయిట్ లో అన్న KPMG అంటే టాప్ 3 కంపెనీస్ అనమాట. ప్రోడక్ట్ 3 టైర్స్ అంటారు, అట్లా 3 పిల్లర్స్ అంటారు. అట్లాంటి కంపెనీస్ ఇవి డెలాయిట్, బేకర్ టిల్లీ అండ్ KPMG. నో. ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్స్ అన్న ఎవరన్నా వర్క్ చేస్తుంటే అప్పుడు ఎస్ అని పెట్టండి. నో. ఇఫ్ ఎవరన్నా ఎస్ అయితే వాళ్ళ డీటెయిల్స్ అన్న ప్రొవైడ్ చేయండి. ఒకవేళ నో అయితే నాట్ అప్లికబుల్ అని పెట్టండి. ప్లీజ్ ఇండికేట్ ద ఫ్రేమ్ విచ్ యూ ఆర్ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ప్రెసెంట్లీ ప్రీవియస్లీ ఎంప్లాయిడ్ అని చెప్పి. నన్ ఆఫ్ ద అబోవ్ ఎవరన్నా ఉంటే వాళ్ళు డీటెయిల్స్ పెట్టండి. ఇఫ్ యూ కరెంట్లీ వర్కింగ్ ఫర్ డెలాయిట్ ఆర్ ఆ కంపెనీస్ కి మళ్ళీ అక్నాలజ్మెంట్ ఆఫ్ ద యాక్సెప్టింగ్ అండ్ ఆఫర్ లెటర్ అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా అని చెప్పి. నో. నాట్ ఎంప్లాయిడ్ బై డెలాయిట్. నో.
ఆర్ఎల్స్ ఈ మూడే కాకుండా ఇంకా ఏమన్నా కంపెనీ నుంచి ఆఫర్ లెటర్స్ అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా అని చెప్పి. ఆర్ యూ సబ్జెక్ట్ టు ఎనీ నాన్ కార్పొరేట్ అంటే ఏమన్నా కేసెస్ అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా మీ పేరు మీద అని చెప్పి, అన్హెల్తీ గ్రూప్స్ అట్లాంటి. ఇఫ్ ఎస్ అయితే ఏంటి అన్నది డీటెయిల్స్ ప్రొవైడ్ చేయండి. నో అయితే నో అని పెట్టండి. అండ్ హ్యావ్ యూ ప్రీవియస్లీ బీన్ మేడ్ ఎనీ ఆఫర్ బై యునైటెడ్ హెల్త్ గ్రూప్, వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా హెల్త్ గ్రూప్ దగ్గర నుంచి ఏమన్నా ఆఫర్ అన్నది ఏమన్నా తీసుకున్నారా, లైక్ వచ్చిందా మీకు ఏమన్నా అని చెప్పి. ఒకవేళ వస్తే ఎస్ ఆర్ ఎల్స్ నో. ఇఫ్ నో, హ్యావ్ యూ ప్రీవియస్లీ బీన్ ఎంప్లాయిడ్ బై యునైటెడ్ హెల్త్ గ్రూప్, నో. ఒకవేళ మీరు ఏమన్నా వర్క్ చేసి ఉంటే ఎస్ అని పెట్టండి. ఇఫ్ ఎస్ అయితే మీ ప్రొఫైల్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయండి అక్కడ. అండ్ డూ యూ హ్యావ్ ఏ రిలేషన్షిప్ విత్ ఎనీ వన్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఇన్ విచ్ యూ ఆర్ గెటింగ్ హైర్డ్, అంటే ఇందులో ఏమన్నా ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారా, మీకు ఈ హైర్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లో ఈ కంపెనీలో ఆప్టంలో హైర్ అవుతున్నారు మీరు, అందులో ఏమన్నా హైరింగ్ ప్రాసెస్లో తెలిసిన వాళ్ళు ఉన్నారా అని. నో. ఒకవేళ మీకు హెచ్ఆర్స్ అన్న ఎవరన్నా తెలుసుంటే వాళ్ళకి ఎస్ పెట్టి వాళ్ళ నేమ్ ఇవ్వండి సరిపోద్ది. ఐ థింక్ వాళ్ళు ఆ టైంలో వాళ్ళు మీ దగ్గర లేకుండా చేస్తారు. Yeah. Are you legally authorized to work in the country where the job is located? Yes. India కాబట్టి హైదరాబాద్, ఇండియా కాబట్టి ఎస్ అని పెట్టుకోండి. Will you now or in future require sponsorship to work in the country where the job is located? No. ఎందుకంటే మనం ఇండియన్స్ అండ్ సో ఇండియాలో వర్క్ చేయడానికి నో స్పాన్సర్షిప్ అయ్యేమక్కర్లేదు వీసా. సో యా, సేవ్ అండ్ కంటిన్యూ నొక్కండి. ఇక్కడ అబౌట్ యూ మొత్తం అంతా సబ్మిట్ చేసినాక, సేవ్ అండ్ కంటిన్యూ చేసినాక ఇక్కడ మీ కాలేజ్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అవన్నీ ప్రొవైడ్ చేయండి. సేమ్ ఒకటి 1 ఈజ్ మోర్ దెన్ ఎనఫ్, నో ఇష్యూస్. బట్ 2, 3 అంటే లైక్ 10th ఇంటర్ కూడా పెట్టుకుంటే బెస్ట్ ఆఫ్ అనమాట. అండ్ యాజ్ వెల్ యాజ్ మీ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా పెట్టండి. లైక్ ఎక్కడన్నా వర్క్ చేశారా, ఇంటర్న్షిప్ అయినా పర్వాలేదు, ప్రొవైడ్ చేయండి. దే విల్ లుక్ ఆన్ ఇట్. ఇక్కడ ఇందులోకి వచ్చిన వెంటనే డూ యూ హ్యావ్ 4+ years ఇన్ జావా స్క్రిప్ట్, జావా బ్యాక్ అండ్ డెవలప్మెంట్. ఒకవేళ ఫ్రెషర్స్ అయితే నో అని పెట్టేయండి. అండ్ డూ యూ హ్యావ్ ముందు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే ఎస్ అని పెట్టుకోండి, ఒకవేళ 4 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంటే. ఒకవేళ మీకు 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ లేకపోతే నో అని పెట్టండి. అన్నిటిలోనూ లైక్ ఇక్కడ డొరెల్ అండ్ డాక్టర్ అండ్ ఇవన్నీ అడిగారు కదా. అండ్ డూ యూ హ్యావ్ 4+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ PLSQL? నో. సేవ్ అండ్ కంటిన్యూ. అండ్ ఇక్కడ ఈ సిగ్నేచర్ అనమాట, అంటే మీ ఫుల్ నేమ్ రాయండి సరిపోతుంది. సేవ్ అండ్ కంటిన్యూ చేసినాక మొత్తం అంతా ఒకసారి చెక్ చేసుకోండి అని అంటారు. మీ డీటెయిల్స్, మీరు ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్ అవన్నీ చేసినాక మీరు సబ్మిట్ నొక్కండి. ప్రాసెస్ కంప్లీటెడ్ అంట. ఇప్పుడు ఏంటంటే ఇది ప్రతి ఒక్కరికి పనికి వస్తుంది అనమాట. 2020 బ్యాచ్ నుంచి 2024 దాకా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఇది మన హైదరాబాద్ లొకేషన్, పైగా కంపెనీ లొకేషన్. సో నా సజెషన్ ఏంటంటే ఛాన్స్ మిస్ చేసుకోకండి. ఒకవేళ మీకు 4+ years ఎక్స్పీరియన్స్ లేకపోయినా యూ నీడ్ టు ప్రూవ్ దెమ్ దట్ యు ఆర్ మోర్ ఈక్వల్ టు దెమ్ అన్నట్టు. 4+ years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో ఈక్వల్ అన్నట్టు మీరు ప్రూవ్ చేసుకోవాలి వాళ్ళు ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. నీడ్ యువర్ సపోర్ట్ మోర్.